అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ గనుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలు హైడ్రోపవర్ ప్రాజెక్టుకు లోపాయికారిగా సహకరిస్తుందని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు ఆరోపించగా పలువురు సభ్యులు మద్దతుగా మోడియాని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. ఇటీవల జీవోలు జారీ చేసి సర్వేలకు అనుమతులు ఇచ్చారని సభ్యులు ఆరోపించారు. అయితే అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి త్రిపూజ ఈ ఆరోపణలను ఖండించారు. బాక్సైట్ తవ్వకాలను ప్రభుత్వం ఎలాంటి జీవోలు విడుదల చేయలేదని, సర్వేలకు అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ కూడా ఆధారాలు ఉంటే చూపించాలని, ప్రజలను అపోహలకు గురి చేయవద్దని సూచించారు. జియో గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఇప్పుడు కావాలనే నెట్లో కొడితే జియో వచ్చేస్తుంది, సెల్లో కొడితే వచ్చేస్తుంది. అలాంటి జియోగా ఉండుంటే నేనే ఎమ్మెల్యే చెప్తున్నాను, గవర్నమెంట్ కూడా చెప్తున్నాను, ఆ జియో రద్దు చేయమని తీర్మానం చేద్దాం. జియో ఉంటే సర్వే చెప్తే నేను మంచి పని వచ్చాను, నిజంగా సర్వే ఎవరైనా చేస్తుంటే పిలిపించండి వాళ్ళు. అంతేగాని జియో ఇచ్చారు, జియో రాజకీయం చేయాలనుకుంటే జీవో ఉందనుకుంటే వాళ్ళు ఉన్నారు కదా, జీవో ఇస్తే జీవో ఇచ్చి ఉంటారు. పూర్తిసారి ఎవరికి కూడా అందలేదు. మీరు ఒకసారి వ్యవసాయ అధికారిని కనుక్కొని నాకు అవసరమని గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతు 90% సబ్సిడీ వాతావరణానికి అనుకూలమైనటువంటి వరి విత్తనాలు సిఫార్సు చేయాలని సభలో తెలియజేయడం జరిగింది. అలా ఎవరో చెప్పారని శాలరీస్ ఎవరు కాదు, సూపర్వైజర్ గారు కానివ్వండి అక్కడ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైన్ చేస్తేనే కదా ఎవరికి శాలరీస్ శాలరీస్ ప్రాబ్లం ఉంది, ఎవరు కావలేదు సర్వే చెప్తే నేను మంచి పని వచ్చాను, నిజంగా సర్వే ఎవరైనా చేస్తుంటే పిలిపించండి వాళ్ళు. అంతేగాని జీవో ఇచ్చారు చాలా మంది బిల్లులు కూడా రాలేదు కదా. గత మీటింగ్ లో కూడా నేను ప్రస్తావిస్తే వాళ్ళెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేదు అని చెప్పి ఇవన్నీ ఏదో కారణం తప్పిస్తున్నారు. Actually, we చెప్పింది కరెక్ట్ అండి. మెడికల్ డిపార్ట్మెంట్ సో ఆల్రెడీ కలెక్టర్ మేడం ఇదే యాక్షన్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించిన సొల్యూషన్ వస్తుంది. అండ్ కరెస్పాండింగ్ కరెంట్లీ ఏడిఎంహెచ్ ఎవరైతే ఉన్నారో మీకు మేనేజింగ్ అండ్ రిగార్డింగ్ అంబులెన్స్ ఇష్యూ ఆల్సో దయచేసి చేయండి. మనకి అంబులెన్సెస్ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ సిస్టమ్. జిల్లా పరిషత్ సమావేశం ఈ కాల పరిమితితో బహుశా ఇంకొక సమావేశం ఉంటుందేమో, బహుశా ఆ సమావేశం కూడా వీడ్కోలు సభగా ఉంటుందేమో. అందుచేత ఈరోజు నేను జిల్లా పరిషత్ మీటింగ్ కూడా ప్రత్యేకంగా ప్రజా సమస్యలు తెలుసుకుందాం, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఎంపీపీస్ కానీ జెడ్పీటీస్ కానీ రాజకీయాలకు అతీతంగా వారు చెప్పే బాధలు లేకపోతే ఇబ్బందులు ఏమో తెలుసుకుందాం అని చెప్పి ఈరోజు సమావేశంగా రావడం జరిగింది. అందులో ప్రధానంగా 2-3 సమస్యలు ఇక్కడ నాకు ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే ఇంతకుముందు మాల్ న్యూట్రిషన్ వల్ల కానీ యాంటీ మలేరియా ప్రోగ్రాం లేక కానీ అనేక గిరిజన సోదరులు ఇబ్బంది పడేవారు.
అలాంటి సమస్య ఏం జరుగుతుందో ఎక్కడ ఉందో ఈరోజు కనీసం డిమాండ్ కూడా లేకపోవడంతో కొంత ఆందోళన చెందిన విషయం వాస్తవం. దానిపైన నేను ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాను. ఈరోజు గౌరవనీయ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇది సీజన్, ఎపిడమిక్ సీజను. ఇప్పుడు ప్రోగ్రామ్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలా, ఎపిడమిక్ స్టార్ట్ చేయాలా, మాల్ న్యూట్రిషన్ ఉంటే వాళ్ళకి తగిన అవేర్నెస్ క్రియేట్ చేయాలా. కాకపోతే ఈవేళ ఏంటంటే లేని దాన్ని ఈవేళ కొందరు సభ్యులు బాక్సైట్ మీద ఏదో ఉందని అబద్ధం అంటే అసంబద్ధంగా ప్రచారాలు చేస్తూ వీళ్ళ ప్రభుత్వాన్ని బదనామా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చేయబోయినారు. దాని మీద కలెక్టర్ గారు క్లారిఫై చేశారు, చైర్మన్ గారు క్లారిఫై చేశారు, నేను క్లారిఫై చేశాను. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా యాక్ట్ 1/17 గౌరవిస్తూ ఆ రోజు మేము జీవో 16 ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోని, ఆ రోజు పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారికి రసాలాల కైమాకి ఇచ్చిన జీవోని మేము రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ట్రైబుల్ గిరిజన సోదరి ఆదివాసీ తాలూకా హక్కుల్ని కాలరాసే విధంగా ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్ మీద ఎటువంటి జీవోలు ఇవ్వలేదు, ఇవ్వబోము. ప్రభుత్వం నోటిఫై చేసిన విత్తనాలు అమ్మాల తప్ప ప్రైవేటు డీలర్ దగ్గర తీసుకొని అమ్మడానికి డీలర్లకు ఎవరికి కూడా ఆ హక్కు లేదు, ఆ రకమైన ఆర్డర్ లేవు. ఎవరైనా అమ్మితే ఇప్పుడు చెప్పాను, అప్పుడు మా కలెక్టర్ గారు ఆ టైం అప్పుడు మా కలెక్టర్ గారు రాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఏ డీలర్ అయినా సరే మేము నోటిఫై చేసిన 12 రకాలు మేము నోటిఫై చేస్తాం. ఆ 12 రకాలు మేము విత్తనాలు ఇస్తూ ఉన్నాం, సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. ఏది కేజీకి 10 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. అలాంటిది ఏజెన్సీలో అయితే 5 రూపాయలు ఇస్తున్నారు. వైజాగ్ అయితే ఏజెన్సీ అయితే 90% ఇస్తున్నాం. అలాంటిది ఎవరు అనాధికారంగా ఇప్పుడు రేపు నుంచి విజిలెన్స్కి ఇస్తాను. నచ్చినాడు గారి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మాట్లాడతాను. దానికి సపరేట్ విజిలెన్స్ ఉంది. విజిలెన్స్ వాళ్ళు రైట్ చేసి ఎవరైనా సరే మీరు చెప్పినట్టు ఆ 12 రకాల విత్తనాలు కాకుండా మిగతా ఏ ఒక్క రకం ఇంత చెప్పారు అమరావతి కదా, అవి నాటి అమ్మితే ఏదో చీట్ చేయడం కాదు, ఆ డీలర్ మీద ప్రాసిక్యూషన్ చేయమని చెప్తాను. ఇక రైతుతో ప్రాణంతో సెలగట్టండి. డెఫినెట్గా ఒక శాసనసభ్యుడిగా, ఒక రైతుగా నేను ఇవాళే దానిపైన యాక్షన్ గించి నేను అందరూ మంత్రులు చెప్పి ఇమీడియట్ యాక్షన్ స్టార్ట్ చేస్తాను. ఎందుకు వచ్చారు కలెక్టర్ గారికి చెప్పకుండా ఎస్పీ ఇప్పుడు మన ప్లేన్ కంటే ట్రైబల్ ఏరియాలో యాక్ట్ 1/17 యాక్ట్ ఉంది. నేను అడిగి అంటే మామూలుగా టూరిజం వెళ్ళడం వేరు, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి. డెఫినెట్గా ట్రైబల్ యాక్ట్ని అమలు చేయాలి, యాక్ట్ 1/17 అమలు చేయాలా. అది లేదు కనుక ఒకవేళ ఉంటే మాత్రం జేఎస్ఆర్ కలెక్టర్ గారు డెఫినెట్గా యాక్షన్ తీసుకోబోతున్నారు. అది నేను ఇప్పుడు ఇక్కడ అదే అంటున్నాను. మీరు చెప్పింది మంచి పాయింటే. ఇక్కడ అలవాటు చేస్తున్నారు. అడిగారు చూసి అంత అబద్ధం చెప్పారు, మీరే ఉన్నారు సాక్ష్యం. జీవో ఇచ్చారన్నారు, కలెక్టర్ జీవో ఇచ్చారన్నారు. అంటే కలెక్టర్ గారిని జీవో ఇస్తారా? అంటే కేవలం ఇక్కడ ఒక రాజకీయ ఏదో ఏది లేని పరిస్థితుల్లో మళ్ళీ ట్రైబల్ని మాకు దూరం చేయాలని, ఆదివాసులకి వేళ సౌకర్యాలు బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, మరి అయితే మోడీ గారు కానీ, అందుకు కేవలం ఒక సీన్ క్రియేట్ చేసే తప్ప ఏ రకమైన ఎందుకంటే నేను ఆ రోజు పాదయాత్ర చేసిన వాడిని, నేను ఏజెన్సీ అంతా పాదయాత్ర చేశాను, సైకిల్ యాత్ర చేశాను. ఎవరో పెట్టలేని రోజుల్లో గూడెం కొత్త వీధిలో సమావేశం పెట్టినవాడు నేను. బాక్స్ వ్యతిరేకంగా నేను ఆ జిల్లాకి వెళ్ళాను. ఆ రోజు నర్సీపట్నంలో జరిగిన పబ్లిక్ హీరింగ్లో కానీ, లేదా మాకవరపాలెంలో పబ్లిక్ హీరింగ్లో కానీ మారువేస్తాను అంటూ వెళ్ళి అడ్డుకున్నవాడు నేను. అంటే నేనే ఉన్నాను దాని సాక్ష్యం కనుక. బాక్సైట్ అనేది మన రాష్ట్రంలో వెలుగు తీసే పరిస్థితి లేదు. కలెక్టర్ గారు, నేను ఎస్పీ గారితో మాట్లాడాను. నేను ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ పాప అమ్మాయి మేడం గారు నా పేరు తెలియదు కానీ క్లారిఫై చేశారు. ఎస్పీ గారు చెప్పాను, అలాగే ఎవరైనా మా పర్మిషన్ రెవెన్యూ వాళ్ళ పర్మిషన్ లేకుండా శాంపుల్స్ ఇస్తే ప్రాసిక్యూట్ చేయమని, యాక్షన్ తీసుకోమని సభాముఖంగా జాయింట్ కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. దానికి ప్రాబ్లం లేదు. జేసీ గారు ఇచ్చారు, నేనేమంటే ఎమ్మెల్యే గారు అంచేత అది ప్రాబ్లం లేదు. ఎవరైనా అనాథాగా చేసినా సరే ఈ మాట ప్రకారంగా జాయింట్ కలెక్టర్ ఆదరేషన్ ఉంది కనుక ఆవిడ ఎస్పీ గారు రాసినట్టు ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ గారికి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము.